కొత్తలు వస్తారు. Hi friends, this is Pradeep Devasari. Welcome to our channel. Friends, thank you so much for your support and encouragement. మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ 1,50,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీ సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా కొన్ని ఫన్నీ ఇంట్రెస్టింగ్ లాజికల్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో వాచ్ అండ్ ఎంజాయ్. కప్ప వర్షం పడే టైంలో బయటికి ఎందుకు వస్తుంది? నీళ్ళు తాగడానికి వస్తుంది. స్నానం చేయడానికి. ఉబ్బరిస్తుంది కాబట్టి వర్షం పోయింది కాబట్టి వర్షం పడుతుందా లేదా చూడ్డానికి వస్తుంది. నీళ్ళల్లో బయట బాగానే అలానే ఉంటుంది, అందుకే నీళ్ళల్లో బయట అలానే ఉంటుంది, అందుకే వస్తుందేమో. తడవడానికి, స్నానం చేయడానికి, చల్లదనానిక, స్నానం చేయడానికి. అది ఆల్రెడీ స్నానం చేస్తలేదా? వాళ్ళు ఎవరు వస్తాడేమని బయట ప్రపంచం చూడడానికి, పిల్లల్ని చూడడానికి. బాగా రుస్సోయిగా ఎంజాయ్ చేస్తాయి. లోపల ఉంటే తడవదు కాబట్టి అంతేగా, బయట స్నానం చేయడానికి వస్తుంది. అది పడేటప్పుడు ఉంటుంది అంటే మంచిగా వెదర్, దానికి వర్షం పడుతుంది తెలియదు కాబట్టి. కప్ప వర్షంలో బయటికి ఎందుకు వస్తాం? అప్పుడు నీళ్ళు వస్తాయి కాబట్టి. like that washroom. గొప్ప చదవను బయటకి. చిన్నకి తినడానికి ఏమన్నా ఆహారం కోసం. సిగ్నల్ ఇవ్వడానికి. వర్షం వస్తుందని సిగ్నల్ ఇవ్వడానికి. వర్షం పడే టైంకే వస్తుంది. అదే వస్తుందా రాదు కనుక్కోవడానికి వస్తుంది. ఎవరిని కలవడానికి కొత్తలు వస్తారు. ట్రై చేయి. అరవడానికా? కాదు, వాటర్ తాగడానికి కావచ్చు. అరవడానికా? సౌండ్ చేయడానికి వస్తుందా? నీళ్ళు వచ్చినప్పుడు తెలియదు కాబట్టి. ఓ షిట్. వస్తుందో రాదో టెస్ట్ చేయడానికి వస్తుంది. ప్రెగ్నెంట్ అయ్యడానికా? అంటే పిల్లలు ఇస్తుంది కదా, మళ్ళీ బయటకు వస్తుంది. అది కూడా తడవడానికి వస్తుంది కావచ్చు. ఎప్పుడు పాత వాటర్లో ఉంటాం కదా, ఈసారి కొత్త వాటర్ వస్తాయని. వాటర్ తాగడానికి రావాలనిపిస్తే వస్తుంది. కూల్ వెదర్ ఉంటుంది కాబట్టి బయట చల్లగా తిరగడానికి వస్తుంది. ఎండ్లకెళ్ళి బయటికి వస్తుంది. ఫస్ట్ అది చెప్పండి. దాని ఇంట్లో నుంచి బయటికి ఎందుకు వస్తుంది? వర్షం పడేటప్పుడే. వాళ్ళ తడవడానికి వస్తుంది. ఇంకేం వస్తుంది? దేనికి వస్తుంది బయటికి? వాటర్ తాగడానికి వస్తుందా? రెయిన్ వాటర్ చూడడానికి వస్తుందా? వస్తుందని తెలిసే వస్తుంది. ఎందుకు? కొత్త షెల్టర్ కోసం. ఆల్మోస్ట్ కరెక్ట్. ఏంటంటే ఆ వర్షానికి ఇల్లు మునిగిపోతుంది కాబట్టి వేరే దగ్గరకు వస్తుంది. మునిగిపోతుందేమో అని వస్తుందేమో. మునిగిపోతుంది కదా కప్ప. ఆల్మోస్ట్ హాఫ్ కరెక్టే, కానీ దాని ఇల్లు మునిగిపోతుంది కాబట్టి అది బయటికి వస్తుంది. బావిలో ఉంటుంది కదా, కంప్లీట్ మునిగిపోతుంది. తడవడానికి వస్తుంది. దాని ఇల్లు నీళ్ళతో నిండిపోయింది కాబట్టి బయటికి వస్తుంది. దాని ఇంట్లోకి వాటర్ వస్తాయి కాబట్టి బయటకు వస్తుంది. మా సీనియర్ మినిమం ఉంటుంది. దాని ఇల్లు మునిగిపోతుంది కాబట్టి బయటకు వస్తుంది. అందుకని నేను అడిగిన
ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తుందని. ఇంట్లో అని కూడా చెప్పిన. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేస్తే బాగుంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో చూసినా కూడా ఇంకా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Yours TV. Please subscribe Yours TV. Please subscribe to our TV.